నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వినయ్ రెడ్డి మరియు సునీల్ రెడ్డిలు. ప్రశాంతంగా ముగిసిన 10 పరీక్షలు. ఒక్కరు కూడా డిబార్ కాకుండా పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్ధన్ తో పాదయాత్ర. ఆర్మూర్ మరియు ఆలూరుకు చెందిన పలు పార్టీల నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. నూతన మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన లావణ్య శ్రీనివాసులు సన్మానించిన బీజేపీ శ్రేణులు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిడ్ బైపాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పీవీఆర్ భవన్లో వినయ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నేటితో ముగిశాయి. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాలలో ఎస్ఎస్సి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. నేడు చివరి పరీక్ష కావడంతో విద్యార్థులు పరీక్ష అనంతరం ఆనందోత్సాహాల మధ్య బయటికి వచ్చారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఆనందోత్సాహాలతో ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పుడు ఈరోజు మా ఎగ్జామ్స్ ముగిశాయి. మేము మా పాఠశాలలో మా సార్ అన్న చెప్పినట్టు విని మేము ఎగ్జామ్స్ రాసాము. చాలా బాగా రాసాము. చాలా ఈజీ వచ్చింది పేపర్ కూడా. స్టార్ట్ అయిన 18 నాడు తెలుగు ఉండే, 19 హిందీ ఉండే, 21 ఇంగ్లీష్ ఉండే. ఎగ్జామ్స్ మంచిగా రాసినాము. మేము ఈరోజు సోషల్ ఎగ్జామ్ ఉండే. సోషల్ ఎగ్జామ్ మంచిగా ఉంది. క్వశ్చన్ పేపర్ కూడా ఈజీ వచ్చింది. మొత్తం క్వశ్చన్స్ అటెండ్ చేసినాం. నేను విద్యా స్కూల్ నుంచి మాట్లాడుతున్నా. 10th క్లాస్. నా పేరు శివ. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పన్ను బకాయిపై ఉన్న పెనాల్టీలో 90% రాయితీ కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ నెల 31 తేదీ వరకు మాత్రమే 90% పెనాల్టీ మాఫీ అవుతుందని, ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బకాయిలో ఉన్న పన్నులు చెల్లించాలని సూచించారు. 22 సంవత్సరం వరకు బాకీలు ఉన్నాయో వాటిలో 90% మాఫీ అనేది చేయడం జరిగింది. ఈ అవకాశం ఎప్పుడు రాదు. మళ్ళీ కూడా అలాంటి అవకాశము మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్క బిల్డింగ్, ఇండివిజువల్ ఓనర్స్ అయినా సరే, కమర్షియల్ బిల్డింగ్స్ అయినా సరే, ఫంక్షన్ హాల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓనర్స్ అందరికీ కూడా మీరు ఇమ్మీడియట్గా మీ ట్యాక్స్ వసూలు ఏదైతే ఉందో పెండింగ్ ఉందో అది ఈరోజు మున్సిపల్ సిబ్బందికి ఇచ్చేసి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడగలరు. అలాగే ఈ అవకాశాన్ని కూడా మీరు పెద్ద ఎత్తున యూజ్ చేసుకొని చెల్లిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈరోజు ఒక్కరోజు మాత్రమే మనకు ఉంది. రేపు అందరికీ తెలిసిందే ఆదివారము. ఏది ఏమైనా మనకు మిగిలి ఉంది. ఈరోజు రేపు కూడా మేము వసూలు చేస్తాము. బట్ మీరు ఎంత తొందరగా ఆన్లైన్ పేమెంట్ ఎవరైనా చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తుంది అంటే ఈరోజు అందరూ కూడా చేసేసేయండి. ఏ బాకీ ఉన్నా మీరు అందరూ కూడా చెల్లిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధికి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కడితే నిజామాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికి వేల్పూర్ మండల కేంద్రంలో గల్లీ గల్లీలో తిరుగుతూ పాదయాత్ర నిర్వహించగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నలేని హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చడానికి ముందుకు రాకపోవడం దారుణమని అన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. నిలిసినడమ్మ 2000 ఇచ్చే 5 లక్షల బీమా సారే మన సాలల్లా ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బాల్ సారే చల్ సారే కావాలి. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతల ఎన్నికల సన్నాహక సమావేశానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని అందాపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వినయ్ కుమార్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, వీటీసీ సభ్యులు తదితరులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఇంకా మొత్తం అభివృద్ధి అవుతుండే. ఏం ఆలోచించినప్పుడు నాకు తెలియదు, కానీ వచ్చే రోజులలో జర అందరూ కూడా నాతో పాటు కలిసి రండి. 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకొని తిరుగుతున్నా. ఇంకా మరి భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో చూడాలా. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ మాత్రం అందరూ కూడా చేతి గుర్తుకి అవకాశం ఇవ్వండి. రానున్న రోజుల్లో ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు సుమారు ఫస్ట్ దఫా ఒక 20-25 ఇల్లులు ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి 5 లక్షల రూపాయలు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు వస్తాయి. అది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్ వస్తుంది. బేస్మెంట్ కట్టిర్రా 1 లక్ష వస్తుంది, స్లాబ్ వేసిర్రా 1 లక్ష వస్తుంది, గోడలు కట్టిర్రా 1 లక్ష వస్తుంది, టైల్స్ ఫ్లోరింగ్ వేసుకుర్రా 1 లక్ష వస్తుంది, దావత్ గృహప్రవేశం దావత్ పెట్టిర్రా 1 లక్ష వస్తుంది. అట్లా మీకు అన్ని కూడా చేయడానికి పార్టీ సిద్ధంగా ఉంది. మొన్న కూడా 200 యూనిట్ల దాకా అనుకున్నారు. ఎప్పుడైనా 200 యూనిట్లు కరెంటు మనం వాడుకున్న కరెంటు ఫ్రీ ఉంటుందని ఎప్పుడైనా ఊహించుకోరా అమ్మా? అట్లాంటిది మనం చెప్పినాం ఎలక్షన్ టైంలో, కానీ మరి ఎందుకు అటు ఇటు చూసారో తెలియదు. కానీ అటు ఇటు చూడకూడదు ఈసారిగా, ఎందుకంటే మీ చేతుల్లో ఉంటుంది. భగవంతుడు మన చేతిలో పెడతాడు ఆయుధం అనేది. ఓటు అనేది ఆయుధం. ఆయుధం ద్వారా మనము ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది, ఏ పార్టీకి వేస్తే మంచిగా ఉంటుంది, ఎవరు మనకు సేవ చేస్తారనేది గ్రహించండి. ఆర్మూర్ మున్సిపల్లో గత పాలకవర్గ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని బీజేపీ ఫ్లోర్ లీడర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గ హయాంలో మున్సిపల్లో అడ్డగోలుగా అవినీతి జరిగిందని, ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించారని, అదేవిధంగా మున్సిపల్ సామాగ్రి కొనుగోలు విషయంలో ఇష్టారీతిన బిల్లులు తీసుకున్నారని, దీనిపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక చొరవ చూపి విచారణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల సీను, బాలు, రాజు తదితరులున్నారు. మీ మాట ఏంటిది? దాని మీద విచారణ జరుపుతారా జరపరా? మేం మాత్రం విచారణ జరపాలా. జరపకుంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంకు మీకు ఏమి చేంజ్ ఉండదు. కొత్త సీసాలు పాత సారా లెక్కనే నడుస్తుంది తప్పితే మీరు
కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అన్న దాంట్లో ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన 4 సంవత్సరాల అవినీతి మీద విజిలెన్స్ విచారణ జరపకుంటే మాత్రము భారతీయ జనతా పార్టీ పదే మీకు ప్రశ్నిస్తూనే ఉంటుందని సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వన్నెల్దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్ దంపతులను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ ప్రజలకు మంచి పాలన అందించాలని, సుందరీకరణకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కంచెటి గంగాధర్, ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రాజు, ఆగుల శ్రీను, బాలు, యాదగిరి నాయకులు తదితరులున్నారు. ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వినయ్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రోగ నిర్ధారణ సందర్శన క్షేత్రంలో భాగంగా ఆలూరు గ్రామంలో సజ్జ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్లు మాట్లాడుతూ సజ్జ పంటను కత్తి పురుగు విచ్చలవిడిగా నష్టం చేస్తుందని, పంటను కాపాడుకోవడానికి రైతులు ఎకరానికి 10 నుండి 12 చొప్పున లింగార్చన బుట్టలు అమర్చుకోవాలని, సరైన మోతాదులో కత్తెర పురుగు నివారణ ఔషధాన్ని పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రాజ్కుమార్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని అరుంధతి నగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లాభార్థి సంపర్క్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా అరవింద్ను, ప్రధానిగా మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కల్గోట గంగాధర్, పట్టణ కార్యదర్శి పుల్కం వేణు, ఉపాధ్యక్షుడు తోంటి ప్రకాష్, కిరణ్ నాయకులు తదితరులున్నారు. ప్రధానమంత్రి బీమా సంరక్షణ యోజన, దీని ద్వారా ప్రజలకు కేవలం 12 రూపాయలు కడితే ఈ బీమాకు 2 లక్షలు వర్తిస్తుంది. ఏం దీంట్లో చేసే అవసరం లేదు. మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుపోయి బ్యాంకు మేనేజర్కి ఇచ్చేసి మాకు ప్రధానమంత్రి మోడీ గారి బీమా చేయండి అని చెప్తే సరిపోతుంది. ఆ మేనేజర్ గారు మీ ఉన్న అకౌంట్లకి నుంచి 12 రూపాయలు కట్టేసి మీ పేరు మీద బీమా చేస్తారు. అది ఏదైతే ఉన్నదో సంవత్సరానికి 12 రూపాయలు ఆటోమేటిక్గా మీ అకౌంట్లకి నుంచి కట్ అవుతుంది. దీని ద్వారా మనకు ఏదన్నా జరిగితే అనుకోకుండా మన కుటుంబంకు 2 లక్షల రూపాయలు వర్తిస్తుంది. బాల్కొండ మండలంలో కత్తెర పురుగు సోకిన సజ్జ పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు మరియు శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు శాస్త్రవేత్త విజయ్ మాట్లాడుతూ ప్రస్తుతం సజ్జ పంటలో కత్తెర పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లు గమనించడం జరిగిందని, వేడి వాతావరణంలో కత్తెర పురుగు జీవిత చక్రం తొందరగా ముగించుకొని పంటను విచ్చలవిడిగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుందని తెలిపారు. కావున సజ్జలో ప్రస్తుతం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. భీమ్గల్ వ్యవసాయ ఏడీఏ మల్లయ్య, మండల వ్యవసాయాధికారి మహేందర్ రెడ్డి, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత మనకి పొలంలో అంటే మన పొలంలో వాడుకునేటువంటి ఒక గంట ముందు ఏం చేయాలంటే డయామిథాక్సామ్ అనేటువంటి పొడి మందు దొరుకుతుంది. అదొక 100 గ్రాములు ఆ యొక్క మిశ్రమానికి కలిపి మనం ఒక చిన్న ఉండలుగా చేసుకొని ఆ సుడిలలో వేసుకుంటే ఆ యొక్క తీపిదనానికి పురుగు బయటకు వచ్చి తినడం వల్ల దాని లోపల ఉన్న మందుకి చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే
మనం చేసేటువంటి ఏ మందు అయినా కూడా ఇప్పుడు చాలా వరకు కొరాజిన్ చేస్తున్నారు, డెలిగేట్ చేస్తున్నారు, ఇట్లాంటి మందులు అన్నీ కూడా దీనికి ఉద్దేశించినవే. కాకపోతే ఏంటంటే మనకి సుడులలో పడేటట్టుగా పిచికారీ చేసుకుంటేనే మనకి దాని యొక్క ఉధృతి తగ్గేటువంటి. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వినయ్ రెడ్డి మరియు సునీల్ రెడ్డిలు. ప్రశాంతంగా ముగిసిన 10 పరీక్షలు, ఒక్కరు కూడా డిబార్ కాకుండా పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్ధన్తో పాదయాత్ర. ఆర్మూర్ మరియు ఆలూరుకు చెందిన పలు పార్టీల నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. నూతన మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన లావణ్య శ్రీనివాసులు సన్మానించిన బీజేపీ శ్రేణులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.